అందరికీ నమస్కారం. కథాసౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రాక్షసుడి పెళ్లి. ఈ కథలో తన వాక్చాతుర్యం మరియు తెలివితేటలతో భైరవశాస్త్రి అనే యువకుడు ఎలా తన రాజ్యాన్ని పట్టిపీడిస్తున్న రాక్షసుడి బాధను వదిలించాడో, ఆ ప్రయత్నంలో తన దారిద్ర్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళదాం. పూర్వం కోసల రాజ్యపు రాజధాని నగరంలో భైరవశాస్త్రి అనే మంచి వాక్చాతుర్యం గల యువకుడు ఉండేవాడు. అతడికి చదువు అంతగా అబ్బకపోయినా తన సంభాషణా చాతుర్యంతో అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. అతడి బావగారు రాజస్థానంలోని పండితులలో ఒకడు. బ్రహ్మచారి అయిన భైరవశాస్త్రి బావగారి ఇంట ఉంటూ ఇంటి పనుల్లో అక్కకు సాయపడుతూ ఉండేవాడు. ఒకనాడు భైరవశాస్త్రి బావ భార్యతో, మన మహారాజుగారి ఒక్కగానొక్క కుమార్తె స్వర్ణచంద్రికకు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నవి. మహారాజుగారు వైదేహీ రాకుమారుణ్ణి అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నారు. మన రాజ్యం కన్నా వైదేహీ రాజ్యం పెద్దది. ఆ రాజు ఈ వివాహానికి సమ్మతిస్తాడా లేదా అన్న సంశయంలో మన మహారాజు ఉన్నాడు అన్నాడు. దానికి భైరవశాస్త్రి అక్క, ఎందుకండీ సంశయం? నా తమ్ముడు భైరవుణ్ణి పంపితే కాస్త చమత్కారం మరికాస్త వాగ్ధాటి ఉపయోగించి సూర్యాస్తమయం లోపల సంబంధం కుదుర్చుకురాగలడు అన్నది. అవునవును, నీ తమ్ముడు ఒక్క చదువు సంధ్యల్లో తప్ప అన్నిటా సమర్థుడే అంటూ భైరవశాస్త్రి బావ పెద్దగా నవ్వాడు. అక్కడే ఉండి ఈ సంభాషణ విన్న భైరవశాస్త్రికి ఎలాగైనా ఈ సంబంధం కుదిర్చి మహారాజునుంచి ఏదైనా బహుమానం సంపాదించాలన్న ఆలోచన కలిగింది. ఆ మర్నాడే ఎవరికీ చెప్పకుండా సూర్యోదయంతో పాటే వైదేహీ రాజ్యానికి ఉత్సాహంగా బయల్దేరాడు. కోసల వైదేహీ రాజ్యాల మధ్య ఒక కీకారణ్యం ఉన్నది. అందులో రాక్షసుకొకడున్నాడన్న భయంతో ప్రజలు కొంత చుట్టుదారినే అయినా ఒక చిట్టడివి గుండా ప్రయాణం చేసి వైదేహీ రాజ్యానికి పోతూ ఉండేవాళ్లు. భైరవశాస్త్రి ఈ చుట్టుదారిన వైదేహీ రాజ్యానికి బయల్దేరి మిట్టమధ్యాహ్నం అయ్యేసరికి అడవిలోని కొలను చేరి నీళ్లు తాగి ఆయాసపడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. క్రమంగా అతడికి కునుకు పట్టసాగింది. ఆ సమయంలో భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ ఒక ముసలి రాక్షసి అక్కడికి వచ్చి, భైరవ కోన రాక్షసుల కొలను నీరంటిన నువ్వెవడివి అని గద్దించింది. భైరవశాస్త్రి తత్తరపడుతూ లేచి నిలబడి, చావు తప్పదని వణుకుతూనే, రాక్షసమ్మా, నా పేరు భైరవశాస్త్రి. భైరవకోనవారైన తమ ఆకలి తీర్చేందుకు విధి నన్నిక్కడికి పంపు ఉండాలి. పూర్వజన్మలో మన ఇద్దరివీ ఒకే గోత్రమై ఉంటుంది. సగోత్రుల మాంసం నిషిద్ధమని రాక్షస పండితవర్యులు కూడా ఒప్పుకున్న సత్యమే కదా అన్నాడు. ఆ మాటలకు ముసలి రాక్షసు విరగబడి నవ్వుతూ గట్టిగా చప్పట్లు చరిచింది. ఆ మరుక్షణం గుబురు చెట్ల చాటునుంచి ఒక పడుచు రాక్షసి అక్కడికి వచ్చి భైరవశాస్త్రికేసి పరీక్షగా చూసి తల్లితో, అమ్మా, ఇంతకుముందే చెప్పాగదా, మనం భైరవకోనలో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది జంతువుల మాంసాలు వండడం మాత్రమే, మనిషి మాంసం వండడం నాకు చేతకాదు అన్నది. రాక్షసి పడుచు జవాబుతో భైరవశాస్త్రికి ఒక ఉపాయం తోచింది. అతడు పడుచు రాక్షసికేసి మెచ్చుకోలుగా చూస్తూ, రూపానికేంకాని నీ కూతురు అందచందాల్లో గంధర్వకన్యలకు సరితూగగలదు, పేరేమన్నావు, ఇంకా పెళ్లికాలేదుగదా అన్నాడు. తనకు చావు తప్పవచ్చు అన్న ఆశతో. ముసలి రాక్షసి జవాబిస్తూ, దీని పేరు చతురసుందరి. దీని పెళ్లిగొడవల వల్లే ఆ కోన వదిలాం. అక్కడ ఉన్న కుర్ర రాక్షస ముచ్చుగాళ్లందరూ చతురసుందరి నాదంటే నాదని దొమ్మియుద్ధాలు ప్రారంభించారు. ఇలా అయితే భైరవకోనలోని రాక్షసజాతే నశించిపోతుందని ఇటు పారిపోయి వచ్చాం అన్నది. భైరవశాస్త్రి ఆకాశం కేసి చేతులు జోడించి, ఆహా, విధిలీలలు తెలియతరమా అంటూ ఒక క్షణం కళ్ళు మూసుకుని తెరిచి, మన చతురసుందరికి తగిన వరుడు ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న కీకారణ్యంలో ఉన్నాడు. నువ్వు సరేనంటే అతడి చేత సరేననిపిస్తాను అన్నాడు. ఆ మాటలకు ముసలి రాక్షసి ఆనందపడుతూ, ఒరే నరమనిషి, నువ్వెంత మంచివాడివిరా, ఈ పెళ్లి కుదిర్చావంటే నీకు వెలలేని మణిమాణిక్యాలిస్తాను అన్నది. నాకు నీ కారణంగా ధనప్రాప్తే కాక పెళ్లి కుదిర్చిన పుణ్యం కూడా దక్కబోతున్నది, వస్తాను అంటూ భైరవశాస్త్రి అక్కడనుంచి బయలుదేరి కొద్ది దూరం వైదేహీ రాజ్యం కేసి నడిచి ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచనలో పడ్డాడు. కొంతసేపయ్యాక భైరవశాస్త్రి ఒక నిర్ణయానికి వచ్చాడు. తను దురాసేగాని కోసల వైదేహీ రాజుల మధ్య వియ్యం కలపటం సాధ్యమయ్యే పనికాదు. ఈ ముసలి రాక్షసిని మంచి చేసుకున్నట్టే ఆ కీకారణ్యపు రాక్షసుణ్ణి కూడా మంచి చేసుకుంటే బోలెడంత ధనం వస్తుందన్న ఆలోచన కలిగింది. అతడక్కడనుంచి లేచి వేగంగా నడిచి కీకారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడుండే రాక్షసుడి గుహ తెలుసుకోవటం,
భైరవశాస్త్రికి ఏమంత కష్టం కాలేదు. ఒకచోట జంతువుల కళేబరాలు, అస్థిపంజరాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నవి. ఆ దాపునే పెద్ద గుహ ఉన్నది. భైరవశాస్త్రి తన ఇష్టదైవాన్ని ఒకసారి స్మరించుకుని నిబ్బరంగా గుహ ముందుకు పోయాడు. రాక్షసుడు గురక పెట్టి నిద్రపోతున్నాడు. భైరవశాస్త్రి పెద్ద గొంతుతో, రాక్షస ప్రభూ, నేను భైరవశాస్త్రిని, తమకు మేలు చేయడానికి వచ్చాను అన్నాడు. ఆ వెంటనే రాక్షసుడు కళ్ళు తెరిచి లేచి కూర్చుని, నా అంత రాక్షసుణ్ణి కేకవేసి నిద్రలేపే నీ సాహసాన్ని మెచ్చాను. ఇందుగ్గాను గుహం మూల ఉన్న రత్నరాసుల్ని నీకివ్వాలని ఉన్నది. కాని ఏం లాపం, వాటిని అనుభవించడానికి 1 గంట తర్వాత నువ్వీ లోకంలో ఉండవు అన్నాడు. ఆ మాటలకు భైరవశాస్త్రికి భయం కలిగినా అది బయటపడకుండా, రాక్షస ప్రభూల మెచ్చుకోలుకు చాలా కృతజ్ఞుణ్ణి, మేలు చెయ్యవచ్చున వాడికి కీడు చెయ్యకూడదన్నది రాక్షస సంప్రదాయం కదా, ఇంకా నిద్రనుంచి బాగా తేరుకోని కారణంగా ఆ సంగతి తమ స్పృహకు ఇంకా అంది ఉండదు అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా నవ్వి, ఆహా, ఏమిరా నీ మాటకారితనం, సరే, ప్రాణాలకు తెగించి ఇంత దూరం వచ్చావు, ఆ మేలేమిటో చెప్పు అన్నాడు. తమరు పెళ్లాడేందుకు వధువును సిద్ధపడిచి వచ్చాను అన్నాడు భైరవశాస్త్రి చిన్నగా నవ్వి. పెళ్ళా? నిజమా వేళాకోళమా? ఈ ఘంటాకంఠుడి జాతకంలో ఆ యోగం లేదనుకున్నానే అంటూ ఆశ్చర్యపోయాడు రాక్షసుడు. ఘంటాకంఠ ప్రభూ, జాతకాలు కూడా సమయ సందర్భాల ప్రభావం వల్ల మారుతుంటాయనేది కేవలం అశాస్త్రీయం కాదు. ఇంతకూ నేను వచ్చిన పని ఇది అంటూ భైరవశాస్త్రి ముసలి రాక్షసి గురించి, ఆమె కూతురు చతురసుందరి గురించి గొప్పగా చెప్పాడు. ఇది విన్న రాక్షసుడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయి, ఓహో, పద పద, నా భుజాలెక్కి కూర్చో, చిట్టడివికి తొందరగా చేరవచ్చు అంటూ భైరవశాస్త్రిని వేగిరపెట్టాడు. భైరవశాస్త్రి గుహమూల మెరుస్తున్న రత్నాలకేసి ఆశగా చూస్తూ, రాక్షస ప్రభూ, ఈ మధ్య మనుషులు ధనసంపదల కోసం ఎంతటి సాహసమైనా చేస్తున్నారు. జాగ్రత్త కోసం ఆ రత్నాలను మూటగట్టి వెంటతెమ్మని సెలవా అన్నాడు. రాక్షసుడి గుహకు దొంగలు రావడమా? తెలివిమంతుడివిరా భైరవం, ఆ రత్నాలను వెంట తేవడం కాదు, ఆ పెళ్ళేదో అయ్యాక వెంట తీసుకుపో అన్నాడు రాక్షసుడు గుహ ప్రతిధ్వనించేలా నవ్వుతూ. భైరవశాస్త్రి తన పైపంచెలో రత్నాలను మూటగట్టి రాక్షసుడి భుజాలెక్కాడు. చీకటి పడబోతుండగా ఇద్దరూ చిట్టడివిలో ముసలి రాక్షసీ కూతురు ఉన్న ప్రాంతం చేరారు. అంత దూరాన ఘంటాకంఠుణ్ణి చూస్తూనే ముసలి రాక్షసీ కూతురు చతురసుందరి తల్లితో, పెళ్లికొడుకు చీకటి పడక ముందు రావడం మంచిదైంది, లేకపోతే అతడి రూపాన్ని గుర్తించడం సాధ్యపడేది కాదు అన్నది సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ. ఇందుకు ముసలి రాక్షసి పొట్టచెక్కలయ్యేలా నవ్వి, అతని శరీరం కారునలుపనా అనేది? మనం ఎక్కువగా వేటాడేది రాత్రివేళల్లో గదా, తెల్ల రాక్షసుడెవరైనా ఉంటే వాడు వేట దురక్క మాడిపోతాడు అన్నది. అంతలో అక్కడికి రాక్షసుడు భైరవశాస్త్రి వచ్చారు. రాక్షసుడు చతురసుందరిని చూస్తూనే, ఆహా, ఏమందం, రాక్షసి రూపంలో ఉన్న మోహినిలా ఉన్నది, నాకీ పెళ్ళి ఇష్టమే అన్నాడు. ముసలి రాక్షసి కూతుర్ని, మరి నీ సంగతేమిటి అని అడిగింది. భర్త ఇష్టమే కదా, భార్య ఇష్టం అంటూ చతురసుందరి 2 అడుగులు వెనక్కు వేసింది. ముసలి రాక్షసి కూతురి చేయి పట్టుకొని తీసుకువచ్చి ఘంటాకంఠుడి ముందు నిలిపి ఇద్దరి చేతులూ కలిపింది. పాణిగ్రహణం జరిగింది, పెళ్లి జరిగిపోయినట్టే అంటూ భైరవశాస్త్రి చప్పట్లు చరిచి ముసలి రాక్షసితో, రాక్షసమ్మా, నాకిస్తానన్న బహుమానం మరవలేదు కదా అన్నాడు. మరవడమా అంటూ ముసలి రాక్షసి మణిమాణిక్యాలున్న మూటను తెచ్చి భైరవశాస్త్రికిచ్చింది. రాక్షసుడిచ్చిన రత్నాల మూటను ఒక భుజానికి, రాక్షసి ఇచ్చిన మణిమాణిక్యాల మూటను 2వ భుజానికి వేళ్లాడవేసుకొని భైరవశాస్త్రి వాళ్లకు చేతులు జోడించి నమస్కరించి తల ఎత్తి ఆకాశంకేసి చూసి రాక్షసుడితో, రాక్షస ప్రభూ, మీరిప్పుడు ఒంటరివారు కాదు, సకుటంబీకులు, రాజ్యద్రోహమని తెలిసి మీకొక రహస్యం చెబుతున్నాను. తన రాజ్యపు అరణ్యంలో చేరి జంతువులనే కాక రాజ్యపౌరులను కూడా విచ్చలవిడిగా చంపి తినేస్తున్న మీమీదికి మా మహారాజుగారు పెద్ద సైన్యంతో దాడి చేయనున్నారు. కనుక ఈనాటి నడిరాత్రి వేళ మీరు ముగ్గురూ రాజ్యం విడిచి భైరవకోనకు కాకపోతే శార్దూలలోయకు ప్రయాణించడం మేలవుతుంది అన్నాడు. ఆ వెంటనే ఘంటాకంఠుడు పెద్దగా హుంకరించి కాళ్లతో గట్టిగా నేలను తాటిస్తూ, మానవమాతృలకు భయపడి నేను నా గుహను వదిలి పారిపోవడమా? ఛీ అన్నాడు. అప్పుడు భైరవశాస్త్రి వినయంగా, రాక్షసప్రభూ, తమరు పారిపోవడం లేదు, కుటుంబం పెరిగింది గనుక ఇరకాటంగా ఉన్న గుహను విడిచి కాస్త సౌకర్యంగా ఉండే గుహకోసం కోసల రాజ్య సరిహద్దులు దాటి ప్రయాణం చేయబోతున్నారు. అంతేగదా రాక్షసమ్మా అంటూ భైరవశాస్త్రికేసి చూశాడు. వెంటనే ముసలి రాక్షసి, భైరవం సలహా బావుంది, కదలండి అంటూ
అక్కడినుంచి బయలుదేరింది. వెనగ్గా కూతురు, తల వంచుకుని ఆ వెనక రాక్షసుడు కదిలారు. భైరవశాస్త్రి భుజాలనుంచి వేళ్లాడుతున్న ధనపు సంచుల బరువుకు ఆయాసపడుతూ, దారిద్ర్యభారమే కాదు, ఒక్కొక్కసారి ధనభారం కూడా ఆయాసపెడుతుంది అని నవ్వుకుంటూ ఇంటి దారిపట్టాడు. ఇదీ కథ. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను.